తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు గారికి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మురళి గారికి, మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేమవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారికి, రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుల బాంధవులందరి తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ఏదైతే మాకు దీర్ఘకాలిక పోరాటంలో మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు. దాని తర్వాత కూడా మన 2 రోజుల క్రితము మాకు 2 ఎకరాల భూమి బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కట్టుకున్నకు మీరు 33 జిల్లాలకు ఒక సర్క్యులర్ పాస్ చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులందరికీ మేము మా తెలంగాణ మున్నూరు కాపుల బాంధవులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. ఏదైతే మేము కోరిన మీరు దుద్దిల శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన ప్రకారము మున్నూరు కాపులు ఫైనాన్స్ కార్పొరేషన్ వారు అడుగుతున్నారు. మరి ఏదైతే వాళ్ళు ఈ తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మరి వారికి ఒక హాస్టల్ భవనము బాలబాలికల కోసం మరి భూమి ఫండ్స్ అడుగుతున్నారని వాళ్ళు మాట్లాడిన విధంగా మరి దాని తర్వాత మరి ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా మంత్రులందరూ మరి మన ఏదైతే మన పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఒప్పించి మేనిఫెస్టోలు పెట్టి మరి మాకు 100 రోజుల లోపల కార్పొరేషన్ ప్రకటించి మరి దాని తర్వాత కూడా మేము మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి 33 జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గము అందరము మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 33 జిల్లా అధ్యక్షులు అందరూ, రాష్ట్ర కార్యవర్గము 500 మంది కుల బాంధవులు అందరూ ముఖ్యమంత్రి గారి నివాసంకి వెళ్ళి వారిని గౌరవంగా సత్కరించి ఒక వినతి పత్రం అందజేస్తాము. మాకు 2 ఎకరాల భూమి హాస్టల్ భవనము నిర్మాణం కోసం ఫండ్స్ ఇవ్వమన్నాము. కోకాపేటలో 20 కోట్ల రూపాయలు మాకు ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఇవ్వమన్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని అడిగినాము. రేపు రాజ్యసభలో కానీ ఎమ్మెల్సీలలో కానీ కార్పొరేషన్లలో కూడా మాకు జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులకు తప్పకుండా నామినేటెడ్ పదవులలో అవకాశం ఇవ్వాలని మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో కూడా రేపు మాకు మున్నూరు కాపుల జనాభా ప్రాతిపదికన జడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ మున్సిపల్ చైర్మన్లలో కానీ జడ్పీ చైర్మన్లలో కూడా మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరినాము. దానిలో ఫస్ట్ పాయింట్ మాకు 2 ఎకరాల భూమి బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కోసము 33 జిల్లా కేంద్రంలో మీరు గవర్నమెంట్కు మరి కలెక్టర్ ఆఫీసుల్లో కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఒక సర్క్యులర్ పాస్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మా శ్రీనివాస్ గారికి, మిగతా రాష్ట్ర మంత్రివర్యులందరికీ మేము మా కుల సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి మా 33 జిల్లా అధ్యక్షులందరికీ మనం ఎన్నో రోజుల నుంచి మనం బాలబాలికల హాస్టల్ భవనం నిర్మాణం కట్టుకుంటూ 2 ఎకరాల భూమి కోసం మనం అడగడం జరిగింది. గత ప్రభుత్వాన్ని వారు ఇవ్వలేకపోయినారు. మరి ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మనకు ఈరోజు సర్క్యులర్ భూమి ఇవ్వడం కోసం పాస్ చేసింది. కాబట్టి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో మీరు ఏదైతే జిల్లా పట్టణానికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే మీరు ఆ సర్వే నెంబర్ కానీ అది కానీ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న కలెక్టర్కు మరి ఏదో ఆర్డీఓ గారికి కలిసి మనకు మన ఏదైతే ఆ భూమి మాకు అనువైన భూమి మాకు హాస్టల్ భవనం కోసం ఉందని మీరు తప్పకుండా వెళ్ళి కలిసి ఆ భూమిని మనం సాధించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుచున్నాను. రేపు పొద్దున మీరు 33 ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 33 జిల్లాలో 2 ఎకరాల భూమి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బీసీ శాఖ మంత్రివర్యులు ఆర్ శ్రీనివాస్ గారు మరి వారి ద్వారా మనకు భూమి అందజేస్తారని అనుకుంటున్నాను. దాని తర్వాత ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో హాస్టల్ బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం ఒకటే బిల్డింగ్, ఒకటే డిజైన్ 33 జిల్లాల్లో ఒకటే భవనము, ఒకటే రూపకల్పన ఒక ఆర్కిటెక్ట్తో చేయించేసి మనం డిజైన్ చేయించి మన నిర్మాణం చేసుకోవడానికి ప్రతి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మన ఫండ్స్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన బీసీ శాఖ మంత్రి వర్యులు ఆది శ్రీనివాస్ గారు, శ్రీబాబు గారి ద్వారా మనం వెళ్ళి కలిసి మన ఫండ్స్ తీసుకొని మన భవన నిర్మాణము శంకుస్థాపన చేసుకొని నిర్మాణం చేయటకు ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి దాని తర్వాత కూడా ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం ఏదైతే కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం ఉంది,
పోయినసారి కూడా నేను ఒక వీడియో పెట్టినాను, మన బిల్డింగ్ ఎలా ఉంటుంది ఏం కదా అని తెలియజేస్తాను. మరి ఇప్పుడు మనం ఆ భవన నిర్మాణము, ఆత్మగౌరవ నిర్మాణము, 6 టవర్స్ ఎట్లా డిజైన్ చేద్దాం, ఎట్లా ఫండ్స్ 33 జిల్లా అధ్యక్షులందరినీ మనం ఆ భవన నిర్మాణంలో కమిటీ మెంబర్లుగా తీసుకోవడానికి కోసం గౌరవ అధ్యక్షులు వదిరాజు రవిచంద్ర గారిని అడగడం జరుగుతుంది, కోరుతాను. తప్పకుండా మనం దానికి ఒక కమిటీ ఏర్పాటు, ఇదివరకు పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసి మనం ఆత్మగౌరవ భవన నిర్మాణము, హాస్టల్స్ బిల్డింగ్ నిర్మాణము, మరి ఫైనాన్స్ కార్పొరేషన్, మరి ఫండ్స్ కమిటీ, ఇవన్నీ కూడా ఒక మనము ముందుకెళ్ళడానికి మనకి ఈరోజు మనకు దారి సుగమమైంది. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా యూనిట్గా మనం మున్నూరు కాపు కులాభివృద్ధిని మనం డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నాతో కలిసి రావాలని కోరుతున్నాను. వివిధ పేర్లతో ఉన్న సంఘాలు, రాష్ట్ర సంఘాల అధ్యక్షులందరూ కూడా అందరూ కలిసి ఉంటే కలదు సుఖము. ఎవరైతే చిన్న చిన్నగా 10-20 మంతులు 50 మంతులు ఉన్న వాళ్ళు కూడా రాష్ట్ర సంఘం అని పేరు పెట్టుకొని మేము సాధించడం అని పెట్టుకుంటున్నారో దయచేసి ఏమైనా పెట్టుకోండి, కానీ మన కులాన్ని మాత్రము అందరినీ ఆలోచించే విధంగా అట్లాంటి పరిస్థితి తీసుకురాకండి. మేము గత 20 సంవత్సరాల నుంచి కులం కోసం పనిచేస్తున్నాను. మున్నూరుగా ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం 10 సంవత్సరాల నుంచి కొట్లాడినాము. మీ అందరినీ కలుపుకొని పోయినాను. ఈ రోజు కూడా అందరినీ కలుపుకొని మనం హాస్టల్స్ బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటాము, ఆత్మగౌరవ భవన నిర్మాణం చేసుకుంటాము. ఏదైతే మనకు ఫండ్స్ వచ్చిన తర్వాత మన ఫండ్స్ బట్టి మనము మున్నూరు కాపురంలో బీద విద్యార్థులు, పేద విద్యార్థులు అందరినీ చదివించుకోవడానికి కోసం మనందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని మనకు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.